కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ దిల్ రూబా ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే దిల్ రూబా మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే జస్ట్ ఓకే భయ్యా. మూవీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు, ఏదో అలా సాగుతూ ఉంటుంది. చాలా రొటీన్ గా ఉంటుంది స్టోరీ. ఇదివరకు ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి, కొత్తగా అయితే ఏమీ అనిపించలేదు. ఇందులో కిరణ్ అబ్బవరం యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే కొన్ని పోర్షన్స్ లో బాగానే చేశాడు, కానీ మిగతా కొన్ని సీన్స్ లో ఇంకా బెటర్ గా చేసి ఉంటే బాగుండేది. కొన్ని సీన్స్ అయితే ఇందులో చాలా ఓవర్ గా అనిపిస్తాయి. మూవీలో సాంగ్స్ కూడా యావరేజ్ గా ఉన్నాయి, కాకపోతే సామ్ సిఎస్ అందించిన బీజిఎం మాత్రం ఆకట్టుకుంటుంది. అక్కడక్కడ ఫన్ బాగానే జనరేట్ అయింది. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ అయితే ఇంకొంచెం బెటర్ గా తీసి ఉండాల్సింది. కిరణ్ అబ్బవరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కా మూవీలో కంటెంట్ చూసారు, దిల్ రూబాలో కిరణ్ అబ్బవరాన్ని చూస్తారని ఒక మాట చెప్పాడు. బట్ చెప్పినంతగా అయితే ఏమీ లేదు భయ్యా. బట్ దీనికంటే కా మూవీనే 10 రెట్లు బెటర్ గా ఉంటుంది. సో టోటల్ గా ఒక్క ముక్కల మూవీ గురించి చెప్పాలంటే జస్ట్ పర్లేదు భయ్యా. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి.